మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుపతిలో. ఈరోజు అయితే మనం కందుకూరులో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ వరల్డ్ విజన్ అనే సంస్థ వారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు దూర ప్రాంతాల నుంచి స్కూల్కి వచ్చేటువంటి 7th 8th 9th క్లాస్ వారికి సైకిల్ పంపిణీ కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు అయితే హాజరవడం జరిగింది. ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో, అసలు ఈ వరల్డ్ విజన్ యొక్క గోల్ ఏమిటో వారి మాటలను అడిగి తెలుసుకుందాం రండి. ఈ రోజు వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ తరపున పిల్లలందరికీ కూడా స్కూల్ సైకిల్స్ అందిస్తున్నారు. వాళ్ళని దీనికి సంబంధించి వాళ్ళని అభినందిస్తున్నాను. ఇలాగే ఇలాంటి మరికొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేపట్టవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సైకిల్ని ఉపయోగించుకొని మీ చదువు ఇంకొక పురోగతికి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరల్డ్ విజన్ సంస్థ తరఫున కందుకూరు మండలంలోని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకి సైకిల్ పంపిణీ చేయడం అనేటువంటిది మాకెంతో ఆనందంగా ఉంది. పిల్లలందరినీ కూడా చక్కగా చదువుకొని అభివృద్ధి చెందాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. సో అందరికీ నమస్తే. ఈరోజు వరల్డ్ విజన్ ఇండియా 39 మంది విద్యార్థులకు సైకిల్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో 26 మంది ఆడపిల్లలు, అదేవిధంగా 16 మంది మగపిల్లలు ఉన్నారనమాట. వీళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ రూరల్లో చదువుకుంటూ నడుచుకుంటూ వచ్చే పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వరల్డ్ విజన్ ఇండియా గత 15 సంవత్సరాలుగా 4 సెక్టార్స్లో ఈ కందుకూరు మండలంలో పనిచేస్తూ ఉంది. ఒకటి చైల్డ్ హెల్త్, చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ లైవ్లీహుడ్. ఈ 4 విభాగాల్లో కూడా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని వారికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రకరకాలైన అవేర్నెస్ మీటింగ్స్ కూడా వరల్డ్ విజన్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పిల్లలందరూ చదువుకోవాలి అన్న ఉద్దేశంతో, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదన్న ఉద్దేశంతో ఈ సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ ధన్యవాదాలు. హాయ్ పాప, మీ పేరు? నా పేరు భవ్యశ్రీ. ఎన్నో క్లాస్ చదువుతున్నారు? 7th. ఏ ఊరు? కందుకూరే, శ్రీరామ్ నగర్ కాలనీ. అక్కడ నుంచి రావడానికి స్కూల్కి లేట్ అవుతుంది, అందుకని సైకిల్ ఇచ్చారు వరల్డ్ విజన్ వాళ్ళు. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళి బాగా చదువుకొని వరల్డ్ విజన్ వారికి పేరు తెచ్చి పెడతాను. థ్యాంక్ యూ వరల్డ్ విజన్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? ప్రైజీ. ఎన్నో క్లాసు? 9th క్లాస్ చదువుతున్నాం. ఏ ఊరు? మాచవరం. ఎంత దూరం కందుకూరికి? మా ఊర్లోనే స్కూల్ ఉంది. స్కూల్కి వెళ్ళాలంటే మాకు చాలా లేట్ అవుతుండేది. అండ్ మేము స్కూల్కి వెళ్ళేసరికి ప్రేయర్ మొత్తం అయిపోయేది. మేము అలాగే మాట్లాడుకొని వరల్డ్ విజన్కి తెలియజేస్తే మాకు సైకిల్ ఇచ్చారు ఈరోజు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సైకిల్ ఇచ్చినందుకు. వరల్డ్ విజన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారా? వరల్డ్ విజన్ వాళ్ళకి థ్యాంక్స్. హాయ్, మీ పేరు? నా పేరు తాటిపర్తి బెంజమిన్. ఎన్నో క్లాసు? 10th క్లాస్. స్కూల్కి మీ ఊరికి ఎంత దూరం? 3 kilometers. ఏ ఊరు మీది? మోపాడు. ఇప్పుడు ఈ విధంగా సైకిల్ వేయటం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంది. బాగుందా? ఆనందంగా ఉందా? శాంతి ఉంది. వరల్డ్ విజన్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? వరల్డ్ విజన్ వాళ్ళు మాకు అన్నిటి వల్ల సహాయం చేస్తున్నారు. బాగుంది వరల్డ్ విజన్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ పాప, మీ పేరు? జ్యోతి. ఎన్నో క్లాస్ చదువుతున్నారు? 9th క్లాస్. ఏ ఊరు? జనార్దన్ కాలనీ, ఎస్టీ కాలనీ. స్కూల్ నుంచి మీ ఏరియాకి ఎంత దూరం? చాలా దూరంగా ఉంటుంది, రోజు లేట్ అవుతుంది. రోజు నడిచే వెళ్తుంటారు. చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సైకిల్ ఇచ్చారు కదా, ఆనందంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా వరల్డ్ విజన్ సైకిల్ ఇవ్వటం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ధన్యవాదాలు చెప్తారా? ధన్యవాదాలు చెప్తా. థ్యాంక్ యూ. నమస్తే మేడం, మీ పేరు? కుమారి. ఏ ఏరియా మీది? రాజేంద్ర కాలనీ. మీ స్టూడెంట్స్ పేరు, మీ పిల్లల పేరు? అబ్బాయి మహీధర్, గౌడ పేరు మహీధర్. స్కూల్కి మీ ఏరియాకి ఎంత దూరం? చాలా 2 మైళ్ళు ఉంటాయి. రోజు నడిచే వస్తుంటారు? రోజు నడిచే వస్తారు. సైకిల్ కావాలని ఏమన్నా కాల్ చేస్తుంటారు? అవును, కాల్ చేస్తారు. వరల్డ్ విజన్ సైకిల్ ఇచ్చారు కదా, ఎట్లా ఉంది మీకు? బాగానే ఉంది, మాకంతా మేలే జరిగింది. ఆనందం ఫీల్ అవుతున్నారు? ఆనందంగా ఉంది మాకు. అబ్బాయిలకి కష్టం ఏమి లేకుండా వెళ్ళి రావటం బాగానే ఉంది. అబ్బాయి సైకిల్ యూజ్ చేస్తారు కదా, రోజు యూజ్
చేస్తాం. వరల్డ్ విజన్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. నమస్కారం అందరూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు పుల్లయ్య. వరల్డ్ విజన్లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎవరైతే పిల్లలు గ్రామాల్లో స్కూల్కి వాళ్ళ హౌస్కి దూరంగా ఉండి స్కూల్కి రావడానికి ఇబ్బందిగా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్న పిల్లల్ని మా వాలంటీర్స్ అందరూ కూడా గుర్తించి వారికి ఈరోజు సైకిళ్ళు డిస్ట్రిబ్యూట్ జరిగింది. ఆ సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల పిల్లలు టయానికి స్కూల్కి వచ్చి చదువుకొని మరలా టయానికి ఇంటికి వెళ్తూ ఉండటం వాళ్ళ పిల్లల్లో ఎంతో ఆనందంగా ఉంది. ఆ కార్యక్రమం జరగటం వల్ల పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇదివరకు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరం నుంచి స్కూల్కి రావాలంటే టయానికి రాలేక మరలా ఇంటికి పోవడానికి టయానికి వెళ్ళలేక తల్లిదండ్రులకు ఇబ్బంది పడుతూ పిల్లలు ఇబ్బంది పడుతూ కొంతమంది స్కూల్ కూడా ఆపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలని వరల్డ్ విజన్ సంస్థ పిల్లల పట్ల ఒక సానుకూలతని గుర్తించి వాళ్ళ అవసరతలను గుర్తించి ఈరోజు 39 మందికి 13 మంది బాయ్స్ 26 మంది పిల్లలకి ఈరోజు సైకిల్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి అవసరాలు తీర్చినటువంటి సందర్భం ఇది. అందుకు ప్రత్యేకంగా వరల్డ్ విజన్ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుస్తూ మా వరల్డ్ విజన్ మేనేజర్ సార్కి సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. మీ పేరు? నా పేరు శివ. వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పనిచేస్తున్నాను. మా సంస్థ 2011 నుంచి సెప్టెంబర్ నుంచి కందుకూరు మండలంలో పనిచేస్తుంది. మా కందుకూరు అర్బన్ రూరల్ గ్రామాల నుంచి కొంతమంది స్పాన్సర్లని దత్తత తీసుకొని ఆ కార్యక్రమాలు చేస్తుంది. అదే అన్ని కార్యక్రమాలు పేదల పట్ల చాలా వరకు చేసాం. వితంతులు వాళ్ళకి బరువు తక్కువ పిల్లల పట్ల చేస్తున్నాం. తర్వాత వికలాంగుల పట్ల చేస్తున్నాం. ఈ పిల్లలు ఏంటంటే మాకు ఆల్రెడీ పిల్లలు గ్రామాల్లో మెయిన్ ఈ పిల్లలకి సైకిల్ ఎందుకు ఇచ్చామంటే స్కూళ్ళకి వీళ్ళకి ఇంటి దగ్గర నుంచి వెళ్ళడానికి బస్సు లేదు, ఆటో కూడా ఉండదు. తర్వాత ఈ స్కూల్ అంటే మార్నింగ్ స్టార్ట్ అయినాయి, తర్వాత ఈవినింగ్ ట్యూషన్లు ఉంటున్నాయి. బస్సు కొన్ని టైంలో రూట్ మ్యాప్లు ఉంటుంది, ఉండట్లేదు. కానీ ఇంటి దగ్గర నుంచి వీళ్ళు సాయంత్రం పూట కానీ ఉదయం పూట టయానికి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారని మేము వాళ్ళని ఎన్నుకొని ఇచ్చాం. ఇప్పుడు ఒక 39 ఇచ్చాం. గత లాస్ట్ ఇయర్ 2023లో కూడా విక్రాలపేట, బలిజిపాలెం ఆ గ్రామాలు, పలుకురు గ్రామాలు కూడా ఒక 18 సైకిల్ కూడా ఇచ్చాం. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కావున ఇది కూడా సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ సహకరించినందుకు మేము ధన్యవాదాలు. ఓన్లీ సైకిల్స్ ఇస్తుంటారు సార్? మేము ప్రస్తుతానికి ఈ సైకిల్స్ పిల్లలకి ఇస్తున్నాం. తర్వాత వాళ్ళకి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చైల్డ్ మ్యారేజెస్ మీద, చైల్డ్ ప్రొడక్షన్ మీద, తర్వాత పిల్లల బరువు తక్కువ ఈ మధ్య కాలంలో ఫుడ్ బాస్కెట్ ప్రోగ్రామ్ ఇస్తాం. అది ఒక 6 నెలల ప్రోగ్రామ్. ఎవరైతే బరువు తగ్గారో వాళ్ళని మేము వెయిట్ చూసేసి అంగన్వాడీ CICDS డిపార్ట్మెంట్ ద్వారానే వాళ్ళు ఒక 73 మంది కూడా ఫుడ్ బాస్కెట్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఈ తర్వాత సైకిల్ ప్రోగ్రామ్ చాలా పిల్లలకు బుక్స్ అని స్టేషనరీస్ అలా ఇస్తుంటాం. ఎంత దూరం ఇచ్చేవాళ్ళకి ఇస్తారు? పరిధి ఉంటుంది జస్ట్ 2 కిలోమీటర్స్ సార్. మరి 5 కిలోమీటర్స్ దూరం కాబట్టి వీళ్ళైతే 2-3 కిలోమీటర్స్ అంటే పల్లెల్లో నుంచి మెయిన్ రోడ్డుకి రావాలి బస్ ఎక్కాలంటే. అదే సైకిల్ ఉందనుకో టైం బయలుదేరేసి స్కూల్కి వెళ్ళిపోతారు. తర్వాత స్కూల్కి వెళ్ళే టైంలో ఈ బస్సులు బ్యాగులు వేసుకొని తర్వాత ఇంటికి నడిచి వెళ్ళి మళ్ళీ కిలోమీటర్లు మళ్ళీ బస్సు ఎక్కాలి. అందువల్ల సైకిల్ దాన్ని కట్టేసుకొని వెళ్తాను. చాలా యూస్ఫుల్గా ఉందని పిల్లలు తల్లిదండ్రులు కూడా ఓకే అన్నారు. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా వరల్డ్ విజన్ మేనేజర్ గారు చెప్పినటువంటి మాటలు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగా పేద పిల్లలకు సైకిల్ పంపిణీ కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారంట. ముందు భవిష్యత్తులో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని చెబుతున్నారు. ఇంకెందుకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో మీ తిరుపతిలో.